జై కిసాన్ జై కిసాన్. రామ్ గోపాల్ వర్మ ఏదో ట్వీట్ చేశారట ఆయన. ఒకే ఒకసారి ఆయన నేను కలిసా. మంచి అనుభవం. నేను జ్యోతి వివేక్ మా హోటల్కి వచ్చారు ఆయన. అది ఫిబ్రవరి 2017, 2 years కూడా అవ్వాల. ఎంత మంచిగా ఆయన ఇలా వచ్చి రాగానే నా పాదాలు టచ్ చేసి, పాల్గారు నేను లైఫ్లో ఎవరికి పాదాలు టచ్ చేయను అంటే జ్యోతి వివేక్ ఫోటోలు తీసిమన్నారు. మీ లైఫ్ ఏంటండి, మీ వండరు, మంచి మూవీ చేయాలని మాట్లాడుకున్నాం. చెయ్యాలి అంతే. మాకు వైట్ డబ్బు రానియకుండా ఆపుతున్నారు, బ్లాక్ డబ్బు మాకు వద్దు. ఇప్పుడు చూసారా, విజయవాడలో ఒక ఆయన 1000 కోట్లు ఇస్తానండి, 3 కోట్లు ఇస్తానండి, 5 కోట్లు ఇస్తానండి అని 3 వచ్చారు. సీక్రెట్గా హైదరాబాద్లో ఇచ్చేస్తాం సార్. చూసారా, ఎవరో డబ్బు తీసుకొచ్చి నన్ను ఫ్రేమ్ చేసి నన్ను అరెస్ట్ చేద్దామని. నాకు ఎవరి రూపాయి అవినీతిగా వద్దు. రేవంత్ రెడ్డి చూసారా, ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడారట. కేసీఆర్ గారిని నన్ను అరెస్ట్ చేయడానికి చూశారు. అవి నేను చెప్పను, వదిలేండి. నాకు ఎవరు డబ్బు వద్దు. ఎవరు నా దగ్గరకు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పంపించినట్టే నాకు లీగల్ డబ్బు కావాలి. ఎవరైనా మీరు డొనేట్ చేస్తే కేజ్రీవాల్కి ఢిల్లీలో ఎలా డొనేట్ చేశారో మా ఫేస్బుక్లో అకౌంట్ పెడుతున్నాం. 100 రూపాయలు ఇస్తే 100 ఇవ్వండి, 1000 రూపాయలు ఇస్తే 1000 ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు ఇవ్వండి, 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు ఇవ్వండి, పర్వాలేదు. పార్టీ డబ్బులతో గెలవు. దేవుని కృపను బట్టి కోట్ల మంది కన్నీరు కార్చి యేసు ప్రభుని ప్రార్థన చేసిన దాన్ని బట్టి అనాథులు వితంతువులు మలమల మాడిపోతున్నారు. మన కృష్ణమాదికి వచ్చి అదే చెప్పారు ఢిల్లీలో. ఏం సార్, మీరు పార్లమెంట్కి వెళ్ళండి, త్వరగా ఈ దేశాన్ని మార్చాలి, వర్గీకరణ చేయాలంటే అన్నా. నేను పార్లమెంట్లో అడుగు పెడతా. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే చెప్తున్నాను మీకు. ఎక్కడా అప్పుడే చెప్పను. కొందరు విశాఖపట్నం అంటారు, కొందరు విజయనగరం అంటారు, కొందరు శ్రీకాకుళం అంటారు, కొందరు చిత్తూరు అంటారు, సార్ కర్నూలు అంటారు, కొందరు అనంతపూర్ అంటారు, కొందరేమో కాకినాడ సార్, రాజమండ్రి అంటారు, నరసాపూర్ అంటారు, ఏలూరు అంటారు, మొన్నేమో విజయవాడ. ఒంగోలు వెళ్తే ఒంగోలు సార్, నెల్లూరు వెళ్తే నెల్లూరు. నాకు అర్థం అట్లా ఎక్కడి నుంచి చేయాలో. ఒకటి మాత్రం, నేను ఎవరిని ఎమ్మెల్యేలు పెట్టినా మంచోళ్ళు పెడతా. అంటే నేనే ఎమ్మెల్యేని అనుకోండి, మీ ఊర్లో 175 సీట్లు నేను కంటెస్ట్ చేయలేను కదా. 178 మందిని పెడతా. నా ఫోటో ఉంటుంది, వాళ్ళ ఫోటో చిన్నది ఉంటుంది. ఎందుకంటే మీరు నాకే ఓట్లు ఇస్తున్నట్టు. గెలుద్దాం, రాజ్యాధికారాన్ని సంపాదిద్దాం, ఈ అవినీతి పరులందరినీ దేవుని కృపలో మార్చేద్దాం ప్రార్థన ద్వారా. దోపిడీలు దొంగతనాలు మార్చేద్దాం. చక్కగా రాష్ట్రాన్ని ముందు అవినీతి అయిపోతే సంవత్సరానికి 1,00,000 కోట్లు మిగులుతుందేమో. అర్థమైందా? ఏమైనా అర్థమవుతుంది మీకు? ఎలాగ అర్థమవుతుంది? కొంతమందికి పాపం 1000 రూపాయలు లేవు మీ జోబులో. నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను 15 పైసలతో 1983లో మలమల ఆడాను. నాకు తెలుసు కదా, నా స్టోరీ మీకు తెలుసు కదా. అరటి పండు తినడానికి డబ్బులు లేక సంబల్పూర్లో లెఫ్ట్ ఫర్ డెడ్ బుక్లో చదివారు. మీరు అందరూ నా స్టోరీ ఆలకించారు. ఎందుకు నాకు ఇంత వేదన బాధ? నాకేం కావాలి? దేవుడు అన్నీ ఇచ్చాడు. ఎందుకు నేను 1,00,000 రూపాయలు ఆస్తి ఉంచుకోలేదు? నా పేరు, నా భార్య పేరు, నా పిల్లల పేరుని, ఎవరి పేరు? ఎందుకు? మీరే నా ఆస్తి. ఏరోప్లేన్లు దేవుడిచ్చాడు, చారిటీ పేరుని పెట్టేశాను. భూములు పుట్లన్నీ దేవుడిచ్చాడు, చారిటీ పేరుని. అందుకే కదా నేను ప్రెసిడెంట్ ఉన్న చారిటీలు మా అన్నయ్యని చంపాము అని ఒప్పుకున్న తన కొడుకు సల్మాన్ రాజు సెక్రటరీ, ట్రెజరర్ అట. వాళ్ళు పుట్టేలేదు. వాళ్ళకి నేనంటే ప్రేమ, నాకంటూ వాళ్ళ ప్రేమ. ఈ రాజకీయ నాయకులు మా మధ్య గొడవలు పెడుతున్నారు. అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ పెట్టారు, ఇప్పుడేమో తెలుగుదేశం పెడుతున్నారు, 2 ఎంపీలు.